ఆర్టికల్ వచ్చేసి మనకి GS2 కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, డేటా ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ GS3 కింద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏలో మనం దీన్ని ఎథిక్స్, AI అండ్ ఎథిక్స్, డెమోక్రసీ అండ్ టెక్నాలజీ పాయింట్స్లో మనం ఈ ఆర్టికల్ని మనం చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ గురించి మాట్లాడుతుంది. AI అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కదా, కానీ సరైన రెగ్యులేషన్స్ కనుక లేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు ఫండమెంటల్ రైట్స్కి ప్రమాదం కావచ్చు. సో అందుకే AIకి కాన్స్టిట్యూషనల్ గార్డియన్స్ అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్ మనకి చెబుతుంది. ఓకే, ఇక్కడ మనం మేజర్గా డిజిటల్ స్లేవరీ దాని గురించి చూస్తాం. డిజిటల్ స్లేవరీ. సో ఏంటి డిజిటల్ స్లేవరీ అనేది కనుక చూస్తే, టెక్నాలజీ, AI, అల్గరిథం లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మన ఆలోచనల్ని, నిర్ణయాలు, సమాచారం, వ్యక్తిగత జీవితాన్ని పరోక్షంగా నియంత్రించే పరిస్థితినే మనం డిజిటల్ స్లేవరీ అంటాం. అంటే మనం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటామని అనుకుంటాం, కానీ అల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏమి చూడాలో, ఏమి నమ్మాలో ప్రభావితం చేస్తున్నాయి. దాన్నే మనం డిజిటల్ స్లేవరీ అంటాం. సో AI వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లైక్ హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, గవర్నెన్స్, రీసెర్చ్, ఇలా అన్ని రంగాల్లో కూడా అన్ని అభివృద్ధి చెందుతున్నాయి AI వల్ల. కానీ AIని దుర్వినియోగం కనుక చేశాము అంటే లైక్ డీప్ ఫేక్స్, ఫేక్ న్యూస్ వల్ల కానీ, మిస్ఇన్ఫర్మేషన్, ఎలక్షన్లో మ్యానిపులేషన్స్ కానీ, ప్రైవసీ వైలేషన్స్, ఇలాంటివంటి సమస్యలు వస్తాయి. సో ఇక్కడ డీప్ ఫేక్ అంటే ఏంటంటే ఏఐని ఉపయోగించి ఫేక్ ఫొటోస్, వీడియోస్ లేదా వాయిసెస్ని తయారు చేయడం. సో దీంతో ఫేక్ స్పీచెస్, ఫేక్ న్యూస్, ఫేక్ ఎవిడెన్సెస్ సృష్టించవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరం అనమాట. సో అయితే ఇండియాలో మనకి కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది మనకి? సో ఇండియాలో మనకి కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ వంటి హక్కుల్ని ఇచ్చింది. సో AI కూడా ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని గౌరవించాలి. అందుకే AI డెవలప్మెంట్కి ముఖ్యంగా మనం ఎథిక్స్ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ ట్రాన్స్పరెన్సీ, ఇవనేవి చాలా అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్లో సజెస్ట్ చేస్తున్నారు. సో AI యొక్క డెవలప్మెంట్లో. సో ఈ ఆర్టికల్ ప్రకారం AI గవర్నెన్స్ కోసం మనకి స్ట్రాంగ్ లాస్ కానీ, డేటా ప్రొటెక్షన్ కానీ, డేటాని ప్రొటెక్ట్ చేయడం, హ్యూమన్ ఓవర్సైట్, ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ లిటరసీ, ఈ ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అనేవి అవసరం అని చెప్పి ఆర్టికల్లో సజెషన్స్ కింద చెప్తున్నారు. అయితే AI అనేది ఎంత అభివృద్ధి చెందినా చివరి నిర్ణయం అనేది హ్యూమన్ కంట్రోల్ కావాలి. ఎందుకంటే ఏఐకి హ్యూమన్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, కంపాషన్ అనే లక్షణాలు అనేవి ఉండవు. సో ఈ రీసెంట్ AI డెవలప్మెంట్ పర్స్పెక్టివ్స్లో మనకి AI వర్సెస్ హ్యూమన్ అనేది మనకి చాలా కరెంట్ డిబేట్ ఇష్యూ అనమాట. సో ఇది మనకి ప్రజెంట్ UPSC మెయిన్స్లో కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో ఇవి